ఇప్పుడు చెప్పండి, ఏ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడిగారు? యాక్చువల్లీ ఇంటర్వ్యూ నాకు March 31 జరగాలండి. నా షెడ్యూల్ డేట్ అది. లాక్డౌన్ వచ్చింది. అయ్యో. అందుకని అది కూడా సో అప్పటిదాకా వివర్ ప్రిపరేషన్ దీంట్లో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం మన దీంట్లో. అప్పుడు అది పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయ్యి ఎప్పుడు జరిగింది? July 30th జరిగింది. 4 months, 4 నెలలు. కానీ నేను ఇంకా అదే అప్పుడు ఏంటంటే అదే ఈ లాక్డౌన్ ఈ పీరియడ్లో మన అంతా. సో నేనేం చేస్తా ఉన్నానంటే ఈ పోస్ట్పోన్ అయినా సరే ఆ ఎగ్జామ్ ఆ ఇంటర్వ్యూ మూడ్లో ఉండాలి మనం, ఆ దీంట్లో ఉంటే. బికాజ్ ఇప్పుడు చాలా కదండి, నేను కరెంట్ అఫైర్స్లో అప్డేట్ అయి ఉండాలి. బికాజ్ మార్చ్లో అడిగే క్వశ్చన్స్ ఒక రకంగా ఉండొచ్చు, జూలైలో అడిగే క్వశ్చన్స్ చాలా వేరే ఉండొచ్చు. సో ఐ కన్సిస్టెంట్లీ ప్రిపేర్డ్ ఆల్ దిస్ 4 months ఆల్సో. సో డ్యూరింగ్ దిస్ లాక్డౌన్. అండ్ నాకు మా ఫ్రెండ్ అనిరుద్ధ్ అని మా ఫ్రెండ్ ఉన్నారండి, హూ ప్రిపేర్డ్ విత్ మీ. సాడ్లీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్. బట్ తను ఏం చేశారంటే నాకు ఎవ్రీడే ఎగ్జామ్ ఒక ఇంటర్వ్యూకి ముందు ఒక 15 days ముందు ఎవ్రీడే ఒక ½ an hour ఇంటర్వ్యూ తీసుకున్నాడు అనమాట. అంటే హిజ్ ఇంటర్వ్యూ వాజ్ డన్ ఆన్ March 3rd. ఓకే. తన ఇంటర్వ్యూ అయిపోయింది. సో అందుకని హీ టుక్ మై ఇంటర్వ్యూ. ఆయనకి రాలేదనుకుంటా. ఆయనకి రాలేదు ఈ ఎగ్జామ్. హీ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ thrice. దిస్ ఇస్ హిస్ 3rd ఇంటర్వ్యూ. ఓ మై గాడ్. సో దిస్ ఐ వాంట్ టు టెల్ ఆస్పిరెంట్స్ ఏంటంటే అది ఉంటుందండి. సో 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళంటే మామూలు డెఫినెట్లీ అట్లా చాలా ఐ కెన్ ఇప్పుడు చాలా. రీజన్ ఏమై ఉంటుందంటారు? ఆయన ఏమన్నారు రీజన్ ఏంటి అంటే? ఏంటంటే అండి స్ట్రాటజీలో అంటే మెయిన్స్లో మన ఇప్పుడు ఐ టెల్ హౌ లిస్ట్లో ర్యాంక్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు తనకే కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. తను హీ ప్రిపేర్డ్ వెరీ వెల్. సో ఐ కన్సిడర్ హిమ్ స్టిల్ ఎ ర్యాంకర్ ఈవెన్ ఇఫ్ నాట్, బికాస్ దే ఆర్ మెనీ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇదే చెప్పాలనుకున్నాను, నాట్ జస్ట్ పీపుల్, ప్లీజ్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిగార్డ్ విచ్ యూ హ్యావ్ ఫర్ అస్ టు దోస్ పీపుల్ హూ డిడ్ నాట్ క్లియర్ ఆల్సో. అంటే పాపం చాలామంది హూ నాట్ జస్ట్ బికాస్ దే నాట్ ఇన్ దట్ డజంట్ మీన్ దేర్ ఎఫర్ట్ ఏం తక్కువ కాదండి. సో దట్ ఐ వాంట్ టు. ఇప్పుడు మెయిన్స్లో 1750 marks కండి మొత్తం, అండ్ ఇంటర్వ్యూ 275 marksకి. సో మనకి ర్యాంక్ వచ్చేది ఎలా అంటే ఈ 2025 marksలో మనకి ఏ మార్క్స్ వచ్చినాయి రిలేటివ్ చూసుకొని అప్పుడు ర్యాంక్స్ డిసైడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ క్రూషియల్ పార్ట్ ఏంటంటే మెయిన్స్లో ఈ 1750లో మనం కట్ ఆఫ్కి ఎంత ఎక్కువ ఉన్నాం అనే దాన్ని బట్టి ఇట్ విల్ డిటర్మైన్ అవర్ ర్యాంక్. సే ఎవరైనా ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు అనుకుందాం, కానీ మెయిన్స్ దగ్గర జస్ట్ ఒక 1 or 2 marksతో కట్ ఆఫ్ క్లియర్ అయితే అప్పుడు ఇట్ విల్ నాట్ మేక్ దెమ్ కరెక్ట్. సో ఫైనల్, ఎందుకంటే ఫైనల్ మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్లా సిమిలర్ కేస్ ఇప్పుడు మేబీ మెయిన్స్ చాలా బాగా వచ్చి ఇంటర్వ్యూలో మరీ డ్రాస్టిక్గా ఇఫ్ దే ఆర్ వెరీ లో, అప్పుడు కూడా ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్ టు క్లియర్. సో అది ఉందండి. సో కొన్ని కేసెస్లో ఎలా అవుద్దంటే వెన్ మెయిన్స్ మార్క్స్ ఆర్ నాట్ ఇది, దట్స్ వై ఐ టోల్డ్ ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్, మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే 1750 marks కదండి. 1750లో 850, గెటింగ్ 850 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. మామూలుగా 850 or 850+ అట్లా. అండ్ అది ఉండాలి స్ట్రాటజీ. సో మీ ఇంటర్వ్యూ కూడా మంచి స్కోర్ వస్తే బోత్ ఆఫ్ దెమ్ విల్ పుట్ టుగెదర్. అది మెయిన్ రీజన్ అండి. మిమ్మల్ని ఏమడిగారు? ఎందుకంటే వినేవాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో ఈ నేమ్ అడుగుంటారు పాపం. ఫస్ట్ బిఫోర్ వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇంకేంటంటే బిఫోర్ ది క్వశ్చన్ ఏంటంటే నాది లాస్ట్ డే ఇంటర్వ్యూ, ఇంకా ఆ రోజుతో ఇంటర్వ్యూస్ అయిపోతున్నాయి. దట్ ఈస్ ద లాస్ట్ డే. అది మామూలు ర్యాండమ్ అలాట్మెంట్ ఉంటుంది. నా లాస్ట్ డే ఫస్ట్ పర్సన్ టు గో. మార్నింగ్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్. బోర్డు వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే 5 members ఉంటారు ప్యానెల్లో. ఎవరి బోర్డు వచ్చింది మీకు? సత్యవతి మేడం బోర్డు మేడం. సో 5 members ఉన్నారు ప్యానెల్. అండ్ ఒక పర్సెప్షన్ ఏంటంటే చాలామంది సివిల్స్ ఇంటర్వ్యూ అంటే కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు, చాలా ఏదైనా ఫిగర్స్ అడుగుతారు, లేకపోతే అసలు అవుట్ ఆఫ్ ఇది అడుగుతారని. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్. దాని పేరే పర్సనాలిటీ. ఇట్ ఈస్ నాట్ సే నాలెడ్జ్ టెస్ట్. ఎందుకంటే నాలెడ్జ్ని వాళ్ళు దే టెస్ట్ ఇట్ ఇన్ మెయిన్స్. సో మెయిన్స్ క్లియర్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో దే ఆల్రెడీ అజ్యూమ్ దట్ దే హ్యావ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్ టెస్ట్. అప్పుడు ఏంటంటే అండి
మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏమన్నా ఐ టెల్ వాట్ దే ఆస్ మీ. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే టు టెస్ట్ అవర్, ఎలా అంటే మన ఆలోచన విధానాన్ని పరీక్షించడానికి ఉంటుందండి. మన ఆలోచన విధానం దేశానికి ఉపయోగపడే విధానమేనా, మన ఆలోచన విధానం సమాజానికి ఉపయోగపడే విధానమేనా, మనం ఒక విషయం చెప్తున్నామంటే దానికి ఏంటి రీజను, ఆ రీజన్ కరెక్టేనా, అది టెస్ట్ చేస్తారు. కానీ అది నాలెడ్జ్ టెస్ట్ అదే కాదు. నన్ను ఏమడిగారంటే నన్ను ఒక 25 క్వశ్చన్స్ అడిగారండి మొత్తం మీద. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చెప్తారు మాకు? నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అంతే. అది చాలా, ఎందుకంటే ఇంటర్వ్యూ ఇది. బట్ నన్ను మేడం ఫస్ట్ డాఫ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ చదివారు. చదివిన తర్వాత నా డీటెయిల్స్ అన్నీ చదువుతాయి. ఎందుకంటే మన అప్లికేషన్ ఫామ్లో మనకి 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్ అన్నీ ఉంటాయి, అన్ని డీటెయిల్స్, నా పీజీ డీటెయిల్స్, దాని మీద అడిగారు జస్ట్ క్లారిఫికేషన్. ఇది ఏంటి, వేర్ డిడ్ యూ స్టడీ అంటే ఎట్లా అని అడుగుతారు. అక్వైంటెన్స్ విత్ ద బోర్డ్ అనమాట. దాని తర్వాత క్వశ్చన్స్లో ఐ టెల్ యూ 2-3 క్వశ్చన్స్ అనమాట టు గివ్ యూ ద పిక్చర్ హౌ ఇంటర్వ్యూ గోస్. ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ చేయాలా వద్దా అని ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. సో దానికి నేను ఎస్ ఇట్ షుడ్ బి ప్రైవేటైజ్ అని చెప్పాను. అప్పుడు దానికి రీజన్స్ ఇచ్చాను. రీజన్స్ ఇవి ఇది ఎలా వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది, ఆల్ దీస్ ప్యాకేజెస్ మనం ఇచ్చిన ఆల్ దీస్ రీజన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఏం చేస్తారంటే హీ విల్ టేక్ ద ఆపోజిట్ స్టాండ్. హీ టుక్ ద ఆపోజిట్ స్టాండ్. ఎట్లా అంటే ఎయిర్ ఇండియా ఇస్ అ నేషనల్ క్యారియర్, వీ హ్యావ్ ప్రైడ్ అసోసియేటెడ్ విత్ ఎయిర్ ఇండియా, వై డూ ఈవెన్ థింక్ ఆఫ్ ప్రైవేటైజింగ్ ఇట్ అని అడుగుతారనమాట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ప్రైవేటైజ్ ఎయిర్ ఇండియా, సో ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. దాన్ని నేను ఐ సపోర్టెడ్ అండ్ ఐ గేవ్ రీజన్స్. వాళ్ళు ఎందుకు ఇలా క్వశ్చన్ అడుగుతున్నారంటే సో దట్ ఐ షుడ్ సబ్స్టాన్షియేట్ మై ఆన్సర్. అది టెస్ట్ చేయడానికి. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఆయన కాదు కదా అని చెప్తే, ఇప్పుడు ఎస్మెన్ లాగా ఆయన చెప్పిన దానికి ఎస్ సార్ మీరు చెప్పిందే కరెక్ట్ అంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ రీజన్. మీరు అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు సబ్స్టాన్షియేట్, అది టెస్ట్ చేస్తారు. అట్లా అడిగారు ఒకటి. సో దాని తర్వాత నన్ను కంప్యూటర్ సైన్స్, నేను గ్రాడ్యుయేట్ కాబట్టి రోబోటిక్స్ గురించి అడిగారండి. రోబోటిక్స్లో కొన్ని 1-2 క్వశ్చన్స్ అట్లా అడిగారు. కొన్ని ఒక సింపుల్ క్వశ్చన్ కూడా, రోబోటిక్స్లో ఏది ఇంపార్టెంట్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్. సో అట్లా ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ మై అనాలిసిస్ అనమాట. ఇట్ ఈస్ పర్సనల్గా ఏం అడగలేదు. పర్సనల్గా డాఫ్లో అడిగారండి. నాకు పర్సనల్గా అడగటం అంటే నేను కాలేజ్లో ఎన్ఎస్ఎస్లో ఉన్నాను. సో ఎన్ఎస్ఎస్ గురించి అడిగారు. అది మ్యాండేటరీ చేయాలా, ఎన్ఎస్ఎస్ అనేది సోషల్ సర్వీస్ స్కీమ్, ఇది చేయొచ్చు కదా నేషనల్ సర్వీస్ స్కీమ్లో మనకి సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వడానికి కంపల్సరీ చేయాలని. నేను చేయకూడదు అండి, కంపల్సరీ చేయకూడదు. ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు ద స్టూడెంట్, హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు చేయాలి. సో దట్, ఎందుకంటే మిగతా అవెన్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అవుతారు స్టూడెంట్స్, తర్వాత చాలా అవెన్యూస్ ఉన్నాయి. సో ఇట్ షుడ్ నాట్ బి దట్ కంపల్సరీ. ఆయన ఐ మీన్ యూ విల్ నాట్ నో వాట్ హీ, బట్ అలా చెప్పారు. పర్సనల్ ఇంకా దే ఆస్ మీ హౌ డిడ్ దే ఆస్ మీ క్వశ్చన్స్ అండి ఆన్ స్టేట్. మీ హాబీస్ ఏం పెట్టారు అందులో? యాక్చువల్లీ ఈ ఎయిర్ ఇండియా క్వశ్చన్ వచ్చిందే నా హాబీ బేస్డ్ మీద అండి. ఎలా అంటే నేను చాలా క్వశ్చన్స్ అడిగానని చెప్పాను కదా 25. ఎలా ఉంటాయి అంటే అండి, ఇట్ విల్ నాట్ బి స్టాండ్ అలోన్ క్వశ్చన్. ఇప్పుడు ఎయిర్ ఇండియా అన్నానంటే ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సత్యవతి మేడం కాకుండా ఇంకొక బోర్డ్ మెంబర్ స్టార్ట్ చేసిన క్వశ్చన్ ఇది. హీ ఆస్క్డ్ మీ మై హాబీస్ ఫర్ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా, సెకండ్ ప్లాంటింగ్ సాప్లింగ్స్ అనమాట మొక్కలు. సో ఈ రెండు నా హాబీస్ అని మెన్షన్ చేశాను అక్కడ అప్లికేషన్ ఫామ్. ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా ఉంది కాబట్టి వేర్ వాస్ యువర్ లాస్ట్ ట్రావెల్ అన్నారు. నేను ఈ జాన్లో నేను పూరి వెళ్ళాను, ఒడిషా. వెళ్తే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పాను. హౌ డిడ్ యూ గో అన్నారు. ఐ వెంట్ బై ఎయిర్ అన్నాను. సో ఎయిర్ వెళ్ళాను కాబట్టి విచ్ ఎయిర్లైన్ అన్నారు. నేను ఇండిగో అన్నాను. వై ఇండిగో అన్నారు. సార్ ద ఫేర్ వాజ్ లో. ద ఫేర్ వాజ్ లో ఫర్ ఇండిగో అండ్ ఆల్సో నేను మార్నింగ్ వెళ్ళాలి అక్కడ అండ్ ఆ ఫ్లైట్ షెడ్యూల్లో ఇండిగో విల్ హావ్ లాట్ ఆఫ్ ఫ్లైట్స్ అండ్ ఆ షెడ్యూల్లో ఇండిగో ఫ్లైటే ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఈ 2 reasons వల్ల నేను వెళ్ళాను. అండ్ ఓకే, దెన్ వై డూ థింక్ ఎయిర్ ఇండియా ఇస్ అనేబుల్ టు కంపీట్ విత్ సచ్ ఎయిర్లైన్స్ అని అడిగారు. అక్కడ ఎయిర్ ఇండియా వచ్చింది. వై ఈజ్ ఎయిర్ ఇండియా అనేబుల్ టు కంపీట్ అంటే దానికి నేను రీజన్, సార్ ఇట్స్ ఎ లో కాస్ట్ ఎయిర్లైన్, ఎయిర్ ఇండియా ఇట్స్ ఎ డిఫరెంట్ ఇది అని రీజన్స్ ఇచ్చాను. సో అక్కడ ఏంటంటే హానెస్టీ కూడా చూస్తారండి. ఇప్పుడు నేను ఇండిగో ఎందుకు తీసుకున్నానంటే అది ఫేర్ లో అని చెప్పడానికి మొహాట పడి లేకపోతే అట్లా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మనం టెస్ట్ చేసేదండి, ఇప్పుడు మనకు విషయం తెలుసు అనుకోండి ఇంటర్వ్యూ, యూ షుడ్ సే దట్ యూ నో ఇట్.
ఎస్ If we don't know something, we should tell that we don't know it. ఓపెన్గా We should tell that, sorry madam, I do not know. ఎందుకంటే దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు నో ఎవ్రీథింగ్. వాళ్ళు 5 members అండి. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి. సత్యవతి మేడం అన్నాను కదా, షీ వర్క్ ఎస్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో అండ్ డీజీసీలో పనిచేస్తారు ఆవిడ. ఇప్పుడు ఇట్ విల్ లైక్ హనుమంతుడు కుప్పగంతులు వేసినట్టు ఉంటుంది వెళ్ళి మన ఇది. సో వీ షుడ్ నాట్ థింక్ దట్ యునో దే నో ఎవ్రీథింగ్. సో మనం చెప్పేది వాట్ ఎవర్ వీ నో మనం కరెక్ట్ చెప్తే సరిపోతుంది. సో దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. సో ఆ ఫీలింగ్లో ఉండకూడదు జనాలు. అది అట్లా జరిగింది, అందుకని ఎయిర్ ఇండియా కేమ్ అప్. సో దెన్ ఐ మెన్షన్ అట్లా ఈవెన్ ఆల్ దిస్ అట్లా. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravupudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.